నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో చైతన్య రథసారథిగా హరికృష్ణ కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ప్రస్తుతం రాజకీయాలకి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వారి సినిమాలేవో వారు చేసుకుంటున్నారు. కానీ తాము టీడీపీ మద్దతుదారులం కాదని వారు ఎక్కడా ప్రకటించలేదు. అయినప్పటికీ వారిని తెలుగుదేశానికి దూరం చేస్తూ టీడీపీకి హరికృష్ణ కుటుంబానికి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ కలిగిన హీరోగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశాడు. అప్పుడు జూనియర్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే అనూహ్యంగా రోడ్డు ప్రమాదం జరిగి చావు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటున్నాడు తారక్. పైగా తనది చాలా చిన్న వయసు కావడంతో ముందు సినీ కెరీర్ పై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా అని తను టీడీపీకి పూర్తిగా దూరం జరగలేదు. అది తన తాత స్థాపించిన పార్టీ అని, ప్రాణం పోయే వరకు తాను తెలుగుదేశంతోనే ఉంటానని చెప్పాడు. అప్పటి నుంచి తన సినిమాలేవో తాను చేసుకుంటున్నాడు. అదేవిధంగా అవసరమైన సమయాల్లో పార్టీ తరఫున స్పందిస్తూ వచ్చాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు, అసెంబ్లీలో తన మేనత్త నారా భువనేశ్వరికి అవమానం జరిగినప్పుడు జూనియర్ తన స్థాయికి తగ్గట్టుగా హుందాగా స్పందించాడు. కానీ కొందరు దానిని తప్పుపట్టారు. జూనియర్కి తాతపైన, కుటుంబంపైన ప్రేమ లేదని, అందుకే సౌమ్యంగా స్పందించాడని టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థి పార్టీ వేసిన ఈ ట్రాప్లో మొదట్లో కొందరు టీడీపీ నేతలు కూడా పడ్డారు. దీంతో అప్పటి నుంచి పొలిటికల్ స్టేట్మెంట్స్ కి కూడా పూర్తిగా దూరం అయ్యాడు జూనియర్. స్పందించి అనవసరమైన రాద్ధాంతానికి కారణం అవడం కంటే మౌనంగా ఉండడమే ఉత్తమం అనుకున్నాడు. అందుకే చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా స్పందించలేదు. కానీ ఆ మౌనం కూడా అతనిని ఇబ్బంది పెట్టింది. బాబు అరెస్ట్తో జూనియర్ హ్యాపీగా ఉన్నాడని, అందుకే స్పందించలేదని ప్రత్యర్థి పార్టీ విష ప్రచారం మొదలుపెట్టింది. ఇలా టీడీపీకి జూనియర్కి మధ్య చిచ్చు పెట్టడానికి ఎంత విష ప్రచారం చేయాలో అంతా చేసింది. అయితే దీనిని మెజారిటీ టీడీపీ శ్రేణులు, జూనియర్ అభిమానులు గుర్తించి వారి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. బాబు గెలుపుకి సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అయితే తారక్ మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించాడు. మొదట బాబు గెలవడం జూనియర్కి ఇష్టం లేదని, అందుకే ట్వీట్ కూడా చేయలేదని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. ఇక చివరికి ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో చంద్రబాబు గెలిచాక మామ అంటూ లేని ప్రేమని నటిస్తూ దగ్గరవుతున్నాడంటూ కొత్త ప్రచారానికి తెరతీశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేవర షూటింగ్ కోసం గోవాలో ఉన్న ఎన్టీఆర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వస్తాడా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. ఆయన వస్తే ఒకలా, రాకపోతే మరోలా టార్గెట్ చేయాలని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ ఫిక్స్ అయిందట. ఇలా ఎన్టీఆర్ ఏం చేసినా చేయకపోయినా, ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా పొలిటికల్గా టార్గెట్ అవ్వడం మాత్రం పక్కా అయిపోయింది. తారక్తో పాటు కళ్యాణ్ రామ్ని కూడా కొందరు టార్గెట్ చేస్తున్నారు. తమ్ముడు కంట్రోల్లో కళ్యాణ్ రామ్ ఉంటున్నాడని, అతను స్పందిస్తే స్పందించడం, లేదంటే అతనిలాగే మౌనంగా ఉండడం, ఇద్దరు కలిసి తెలుగుదేశాన్ని బలహీనపరిచి భవిష్యత్తులో తమ చేతుల్లోకి తీసుకునే కుట్ర చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా దగ్గర నుంచి గమనిస్తున్న రాజకీయ పండితులు టీడీపీ, హరికృష్ణ కుటుంబం మధ్య లేని అగాధాన్ని సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నం ప్రత్యర్థి పార్టీ చేస్తుందని, దీనిని టీడీపీ శ్రేణులు, జూనియర్ అభిమానులు గుర్తించాలని సూచిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని ఉపయోగించి చేతులు కాల్చుకున్న ప్రత్యర్థి పార్టీ ఇప్పటికీ తన తీరుని మార్చుకోకపోవడం విచిత్రంగా ఉంది.